మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో విచిత్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ కార్పొరేటర్ నేడు బీఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పార్టీ మారినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మీడియా ముందుకు వచ్చిన రేకుర్తికి చెందిన మాజీ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణగౌడ్ తెలిపారు. గత 2 రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేందర్ రావు తమ ఇంటికి వచ్చారని, ఇంటికి వచ్చిన అతిథిని సాధారణంగా ఆహ్వానించి శాలువతో సత్కరించామని, అయితే వెంటనే వారి దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కండువాలను మాకు కప్పడం జరిగిందని, వెంటనే ఆ కండువాలను తీసేశామని, ఆ సమయంలోనే కొంతమంది గిట్టని వాళ్ళు ఫోటోలు తీసి మీడియాకు అందించారని, దాంతో మేము తీవ్ర మనస్తాపం చెంది ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. గతంలో రేకుర్తి డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వంలో డివిజన్లో అనేక విధాలుగా కరీంనగర్కు ధీటుగా అభివృద్ధి చేశామని, అట్లాంటిది పార్టీ విడిచిపోవడం అనేది కేవలం కొంతమంది దురుద్దేశంతో చేసిన కుట్రనే అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నానని, ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే ఉంటామని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పరిధిలోని రేకుర్తి గ్రామము 18వ డివిజన్గా 2019వ సంవత్సరంలో ఏర్పడ్డ తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్లో భాగంగా మా శ్రీమతి అయినటువంటి సుధగోని మాధవి గారికి అవకాశం వచ్చినందున ఇండిపెండెంట్గా జనరల్ సీట్ను గెలిపించుకొని గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి మేము ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేకుర్తి గ్రామాన్ని సుందరీకరించి ఈరోజు మేము రేకుర్తి గ్రామాన్ని మొదటి వరుసలో నిలపడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రేకుర్తి గ్రామాన్ని కరీంనగర్కు ధీటుగా అభివృద్ధి చేయడం జరిగింది. గత 2 రోజుల క్రిందట వెలిచాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు రేకుర్తి గ్రామాన్ని సందర్శించి మా ఇంటికి రావడం జరిగింది. మేము దానికి గౌరవప్రదంగా శాలువాతో సత్కరిస్తే తన యొక్క చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువాను మెడలో వేయడం జరిగింది. గౌరవప్రదంగా శాలువాతోని సత్కరించడం కానీ కాంగ్రెస్ పార్టీలో మేము చేరలేదు. గత 2 రోజులుగా కొంతమంది గిట్టని వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చి మీడియా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వార్తాపత్రికల్లో ఇట్లాంటి కథనాలు ప్రచురించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు. దీనికి చాలా